హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి సినీ క్లబ్. మలయాళంలో బెస్ట్ థ్రిల్లర్స్ అయిన ఎరట్ట, నయట్టు డైరెక్ట్ చేసిన జితు ఆసిఫ్ డైరెక్షన్లో వచ్చిన మూవీ అని నిన్న నైట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీకి వెళ్ళా భయ్యా. ఎలా ఉందని నన్ను అడిగితే పర్లేదు భయ్యా, చూడొచ్చు. డైరెక్టర్ లాస్ట్ మూవీస్ అంత కాకపోయినా పర్లేదు, చూడొచ్చు. థ్రిల్లర్స్ అండ్ మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళు కన్ఫర్మ్ గా చూడొచ్చు. నౌ కమింగ్ టు స్టోరీ లైన్. మెయిన్ ప్రొటాగనిస్ట్ సిఏ హరిశంకర్ కి 2 చైన్ స్నాచింగ్ కేసెస్ వస్తాయి భయ్యా. ఇన్వెస్టిగేషన్ లో వీటి వెనకాల ఒక టీం ఉందని తెలుస్తుంది. ఆ టీం ని ఎలా పట్టుకున్నది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎందుకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో ఇంకేమీ చెప్పను. నౌ కమింగ్ టు పాజిటివ్స్ ఆఫ్ ద మూవీలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ బాగుంది భయ్యా. డీటెయిల్ గా న్యాచురల్ గా చూపించారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని బాగానే బిల్డ్ చేశారు. అండ్ అనదర్ ప్లస్ పాయింట్ ఈస్ విలన్స్ గ్యాంగ్ యాక్టింగ్ భయ్యా. అండ్ వాళ్ళ మధ్య బాండింగ్ ని ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేశారు భయ్యా. నో కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్. మెయిన్ లీడ్ గా చేసిన కుంచాకో బోబన్ గారు యాక్టింగ్ ఆయన ప్రీవియస్ మూవీస్ లో లాగానే ఉంది భయ్యా. పెద్దగా కొత్తగా ఏమీ లేదు, ఒక్కటే ఎక్స్ప్రెషన్. హీరోయిన్ గా చేసిన ప్రియమణి గారు కూడా సేమ్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ వాళ్ళ రోల్స్ లో న్యాయం చేశారు భయ్యా. నో కమింగ్ టు టెక్నికాలిటీస్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ దే ఆర్ డీసెంట్. నో కమింగ్ టు నెగిటివ్స్. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా బానే ఉంది భయ్యా, బట్ అది ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. సెకండ్ హాఫ్ లో సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారనిపించింది. లైక్ ఎలా చెప్పాలంటే విలన్స్ ఎవరి ఇంట్లోకైనా ఈజీగా వెళ్ళిపోతారు. అండ్ సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ బాగానే బిల్డ్ చేసిన త్రూ అవుట్ మూవీ అంతా మెయింటైన్ చేయలేదు భయ్యా. అండ్ మై ఫైనల్ వర్డ్ ఈస్ మలయాళం థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కన్ఫర్మ్ ఒకసారి అయితే ఈ మూవీని చూడొచ్చు భయ్యా. అండ్ మూవీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.